Hi, welcome to the 4th January 2026 కరెంట్ అఫైర్స్. ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే 2025లో అత్యధిక అవయవదానాల మోస్ట్ ఆర్గాన్ డొనేషన్ చేసినటువంటి స్టేట్గా తమిళనాడు వార్తల్లో నిలిచింది. సో టాప్ 5 స్టేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ తమిళనాడు 267 అవయవదానాలు. నెక్స్ట్ తెలంగాణ 205 కేసులకు అవయవదానాలు, కర్ణాటక 198, మహారాష్ట్ర 153, అలాగే గుజరాత్ 152. సో టాప్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లలో తమిళనాడు అండ్ తెలంగాణ ఉన్నాయి, గమనించండి. నెక్స్ట్ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే వచ్చేసి ఆగస్ట్ 3. సో ఎన్టీసీఏ గణాంకాల ప్రకారం 2025లో చనిపోయినటువంటి పులుల సంఖ్య 166. సో ఎన్టీసీఏ అంటే నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో మన భారతదేశంలో ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి పులుల గణాంకాలు చేస్తారు. అలాగే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో సింహాల గణాంకాలు చేస్తారు. భారతదేశంలో మొత్తం ప్రజెంటు 3682 పులులు ఉన్నాయి. సో ఇది ఎప్పటి గణాంకాల ప్రకారం అంటే 2022 స్టాటిస్టిక్స్ ప్రకారం 2022లో ఉన్న భారతదేశంలో మొత్తం పులులు 3682. సో మధ్యప్రదేశ్లో అయితే 166 పులులు చనిపోయి అన్నాం కదా, దాంట్లో మధ్యప్రదేశ్లో చనిపోయినటువంటి పులులు 55. సో మధ్యప్రదేశ్ని మనం ఏమంటాం, టైగర్స్ స్టేట్ అంటాం, ఎక్కువగా టైగర్స్ ఉన్నటువంటి ప్రాంతం. అలాగే ప్రపంచంలో పులులు ఎక్కువగా ఉన్నటువంటి దేశం కూడా భారతదేశమే, గమనించాలి. మహారాష్ట్రలో చనిపోయినటువంటి పులులు 38. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972లో వచ్చింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. అది వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఇంకొకటి ఏంటంటే ప్రాజెక్ట్ టైగర్ వచ్చినటువంటి సంవత్సరం 1 ఏప్రిల్ 1973. నెక్స్ట్ గ్లోబల్ టైగర్ డే వచ్చేసి జూలై 29. నెక్స్ట్ ఇంకొక కరెంట్ అఫైర్ చూసుకున్నట్లయితే సూర్యాస్త అనేటువంటి భారతదేశపు మొట్టమొదటి దీర్ఘశ్రేణి రాకెట్ లాంచర్ వ్యవస్థ. దీన్ని తయారు చేస్తున్నటువంటి కంపెనీ పేరు వచ్చేసి NIBE అనేటువంటి పూణేలో ఉండేటువంటి ఒక తయారీ సంస్థ అన్నమాట. దీని యొక్క ప్రాజెక్ట్ ఖర్చు వచ్చి 293 కోట్లు. రేంజ్ వచ్చేసి ఎంత అంటే 150 నుంచి 300 కోట్లు. సో ఇది ఇజ్రాయిల్ దేశ టెక్నాలజీతో తయారు చేస్తున్నటువంటి ఉపరితలం నుంచి ఉపరితలానికి అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ ప్రయోగించగలిగేటువంటి రాకెట్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ అనేది వెనిజులా మీద అమెరికా చేసినటువంటి ఒక దాడి. సో అమెరికా ఎందుకు దాడి చేసింది అని అంటే, సో వెనిజులా ప్రభుత్వము అమెరికాలోకి డ్రగ్స్ అనేటువంటి తీసుకెళ్ళి అక్కడ అమెరికా కల్చర్ని ఖరాబ్ చేస్తుంది అనేటువంటి కారణం చేత వెనిజులా మీద దాడి చేయడం జరిగింది. ఇంకొక కారణం ఏంటంటే వెనిజులా ప్రపంచంలో అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్నటువంటి దేశము. 303 బిలియన్ బ్యారెల్స్ ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలు ఉన్నటువంటి దేశము. సో ఆ దేశానికి కావాల్సినటువంటి అమెరికాకు కావాల్సినటువంటి అత్యధిక ఆయిల్ నిల్వలు అక్కడ ఉన్నాయి. పైగా దానికి దగ్గరే ఉండేటువంటి దేశం కాబట్టి ఈ దేశాన్ని అలా చేయడం జరిగింది. నెక్స్ట్ వెనిజులా యొక్క అధ్యక్షుడు ఎవరంటే నికోలస్ మదురో. ఈ నికోలస్ మదురో ఎవరు అనంటే, సో ఇంతకంటే ముందు నికోలస్ మదురో కంటే ముందు ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారంటే హ్యూగో చావెస్. ఈయన బొలీవియన్ రివల్యూషన్ తెచ్చినటువంటి వ్యక్తి. 1993 నుంచి 2013 వరకు వెనిజులాకి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఇతని రాజకీయ శిష్యుడు ఎవరంటే నికోలస్ మదురోస్. ఆయన తర్వాత అంటే 2013 నుంచి ఈ నికోలస్ మదురోసే
వెనిజులాకి ప్రెసిడెంట్గా ఉన్నారు. అయితే ఎప్పుడైతే హ్యూగో చావేజు, నికోలస్ మదురోస్ ఉన్నారో వాళ్ళు అమెరికా తోటి సహకార సంబంధాలు తెంచుకొని ఇతర దేశాలకు ప్రాముఖ్యం అంటే ఇటు రష్యా తోటి కానీ అటు చైనా తోటిది కానీ సత్సంబంధాలను మెయింటైన్ చేస్తున్నందువల్ల అమెరికా అలా దాడి చేయడం జరిగింది. నెక్స్ట్ వెనిజులా యొక్క క్యాపిటల్ వచ్చేసి కరాకస్. ఓకేనా, చూసుకోండి. దాని తర్వాత ఇంపార్టెంట్ది డాంగ్ ప్రాంతం. డాంగ్ ప్రాంతం ఎక్కడ ఉంటుంది అంటే పూర్వాంచల్ పర్వతాలు, అంటే దాదాపుగా అరుణాచల్ ప్రదేశ్ యొక్క చివరి ప్రాంతం అని చెప్పొచ్చు. భారతదేశంలో సూర్యోదయం చూసేటువంటి మొట్టమొదటి గ్రామం వచ్చేసి డాంగ్. అలాగే భారతదేశానికి అత్యంత తూర్పున ఉన్న గ్రామం కూడా డాంగే. సో ఈ డాంగ్ ఫెస్టివల్, ఈ సూర్యోదయం ఉత్సవం అనేటువంటిది డాంగు గ్రామంలో జరుగుతున్నటువంటి మొట్టమొదటి సూర్యోదయ ఉత్సవం. అంటే దీన్ని ఎవరు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారంటే మేయో అండ్ మిష్మితగ వాళ్ళు. దాని తర్వాత బోరామ్దేవ్ క్యారిడార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. బొరామ్దేవ్ క్యారిడార్ అనేది ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. ఈ బొరామ్దేవ్ క్యారిడార్ని ఏమని చెప్పవచ్చు అంటే ఛత్తీస్గఢ్ యొక్క ఖజురహో ఆఫ్ ఛత్తీస్గఢ్గా పేరు కాంచిందనమాట. సో ఛత్తీస్గఢ్ యొక్క సీఎం ఎవరంటే విష్ణుదేవ్ సాయ్. సో ఇప్పుడు టెంపుల్స్ టాపిక్, ఖజురహో అనేటువంటి టెంపుల్స్ టాపిక్ వచ్చింది కాబట్టి కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి ఎవరో తెలుసుకుందాం. ఆయన గజేంద్ర సింగ్ షెకావత్. సో స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద సో ఈ బోరామ్దేవ్ క్యారిడార్ని డెవలప్ చేస్తున్నారనమాట. సో స్వదేశ్ దర్శన్ స్కీమ్ అనేది ఏంటంటే దేశంలో ఉండేటువంటి కొన్ని ఇంపార్టెంట్ సైట్స్లను గుర్తించి వాటిని డెవలప్ చేయడం అనేటువంటి చర్య అనమాట. అలాగే తెలంగాణలో భువనగిరి కోటను అలాగే వికారాబాద్ కొండలను కూడా డెవలప్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఈ స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0 కింద ఉండడం జరిగింది. దాని తర్వాత ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి తుర్కమెనిస్తాన్ యొక్క కరెంట్ అఫైర్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ మైనింగ్ మరియు ట్రేడింగ్ని చట్టబద్ధం చేసినటువంటి దేశం వచ్చేసి తుర్కమెనిస్తాన్. నెక్స్ట్ శ్రీనారాయణ గురుపై ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు. ఎవరు విడుదల చేశారంటే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఇది ఎక్కడ శివగిరి మఠాన్ని నెలకొల్పినటువంటి వ్యక్తే ఈ శ్రీనారాయణ గురు. ఇది కేరళలో ఉంటుంది. నెక్స్ట్ టెంపుల్ ఎంట్రీ అనేటువంటి ఉద్యమాన్ని చేపట్టడి. సో బహుజనులు అంటే ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నారో వాళ్ళు టెంపుల్స్లోకి వచ్చే విధంగా ఆయన పోరాటం చేయడం జరిగింది 1900 చేంజ్ సంవత్సరంలో. ఈతనిపై రాసినటువంటి బుక్ ఏంటిది అంటే ద సేజ్ హూ రీఇమేజిన్డ్ ది హిందూయిజం. సో ఈ బుక్ రాసింది ఎవరంటే శశి తరూర్ కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాడు. ఈ తిరువనంతపురం అనేటువంటి లోక్సభ కాన్స్టిట్యూషన్ నుంచి వరుసగా 2009 సంవత్సరం నుంచి 2024 వరకు వరుసగా ఎంపీగా గెలుస్తున్నటువంటి వ్యక్తి. ఇతను 22 సంవత్సరాలకే పిహెచ్డి కంప్లీట్ చేసినటువంటి వ్యక్తి. నెక్స్ట్ గినియా నూతన అధ్యక్షుడు మమిడి డెంబోవా. సో గినియా దేశానికి ఉండేటువంటి ముఖ్యమైన ప్రత్యేక అంశం ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక బాక్సైట్ నిల్వలు ఉన్నటువంటి దేశం ఇది. ప్రపంచంలోనే అత్యధిక బాక్సైట్ నిల్వలు ఉన్నటువంటి దేశము గినియా. దీని రాజధాని వచ్చేసి కొనాక్రీ. నెక్స్ట్ 74వ జాతీయ వాలీబాల్ క్రీడలను పిఎం మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యూపీలోని ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వారణాసిలో ప్రారంభించడం జరిగింది. ఇది జనవరి 4న ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ భారతదేశంలోని మొట్టమొదటి ల్యాండ్ స్టాక్ ప్రాజెక్ట్. ఈ మొట్టమొదటి ల్యాండ్ స్టాక్ ప్రాజెక్ట్ ఏంటంటే భూ వివాదాలు జరగకుండా భూ రికార్డులను సరైన పద్ధతిలో మెయింటైన్ చేయడానికి ఉద్దేశించినటువంటి పథకం ఇది. సో గ్రామీణాభివృద్ధి శాఖ ఎవరంటే శివరాజ్ సింగ్ చౌహాన్. సో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా చండీగఢ్ మరియు తమిళనాడులో ప్రారంభించడం జరిగింది.
రాజస్థాన్ గవర్నమెంట్ స్కూల్స్లో వార్తాపత్రికల పఠనం తప్పనిసరి చేసింది ఆ రాష్ట్ర గవర్నమెంట్. అంతకంటే ముందే ఉత్తరప్రదేశ్ ఈ పని చేసింది. స్థానిక సంస్థల్లో ఎన్నికలకు ఇద్దరు పిల్లల నిబంధన, తప్పనిసరైనటువంటి ఇద్దరు పిల్లల నిబంధన అనేటువంటి దాన్ని తెలంగాణ రద్దు చేయడం జరిగింది. ఓకే, ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ కంటెంట్ మీకు ఎస్ఐపిసి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీకు తప్పకుండా పనికిచ్చేటువంటి డాటా ఉంటుంది. థ్యాంక్ యూ.